హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా, పంటల బీమా, రైతులకు 2,00,000 రుణమాఫీకి సంబంధించిన ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ మూడిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే డిస్క్రిప్షన్‌లో మీరు ఆన్‌లైన్‌లో డబ్బులనేది సంపాదించాలనుకున్నట్లయితే నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఫ్రెండ్‌ని రెఫర్ అనేది చేసినట్లయితే మీకు ఒక రూ. 100 అలాగే మీ యొక్క ఫ్రెండ్‌కి రూ. 100 అంటే ఇద్దరికీ రూ. 100 చొప్పున మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతిరోజు రూ. 5,000 వరకు మీరైతే సంపాదించుకోవచ్చు. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే ఈ రోజున తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 3 పథకాలకు సంబంధించిన రైతు భరోసా, పంటల బీమా, రైతులకు 2,00,000 రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు, ఈ యొక్క ప్రక్రియను వెంటనే ప్రారంభించే విధంగా త్వరలోనే ఈ యొక్క అప్డేట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం రైతు భరోసా పథకానికి సంబంధించిన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 15,000 అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా రైతులకు పంటల బీమా అమలు చేయబోతున్నట్లు, అంటే రైతులకి సంబంధించి ఏదైనా సరే పంట నష్టం జరిగినట్లయితే వాటికి సంబంధించిన విధి విధానాలతో వారికి పంట నష్ట పరిహారం అందజేసే విధంగా పంటల బీమా, అలాగే రైతులకు సంబంధించిన 2,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే వీటికి సంబంధించిన అర్హతలు విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఈ రోజు చర్చలు జరిపినట్లు, పంట రుణాల రికవరీ కోసం రైతులను ఇబ్బందులు పెట్టవద్దనంటే, గతంలో ఎవరైతే రైతులు పంట అవసరాల కోసం పంట రుణాలు తీసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2,00,000 రుణమాఫీ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కారణంగా ఈ యొక్క రూ. 2,00,000 రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేయలేకపోతున్నట్లు, ఎన్నికల పూర్తనేది అయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాకు రూ. 2,00,000 అందజేస్తామని, ఈ లోపల ఎవరు రైతులకు సంబంధించి యొక్క బ్యాంకులో ఎవరు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అయితే కోరడం జరిగింది. అయితే అధిక మొత్తంలో రైతులు ఈ యొక్క సీజన్ కు సంబంధించిన పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా, అయితే పాత బాకీ ఏదైతే ఉందంటే గతంలో ఏదైతే పంట రుణాలు తీసుకుని ఉన్నారో ఆ యొక్క రుణాలను పూర్తిగా క్లోజ్ అనేది చేసి కొత్త రుణాలు తీసుకోవాలని రైతులకైతే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు విడుదల చేయకపోతున్నామని, వచ్చే నెలలో ఎన్నికలు అనేది పూర్తవుతాయి కాబట్టి వెంటనే విధి విధానాలను విడుదల చేసి రైతులకు ఈ యొక్క అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. వచ్చే వానాకాలం నాటికి సంబంధించిన రైతులకు ఎరువులు, విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాల్లో కూడా త్వరలోనే ఒక అప్డేట్ విడుదల చేస్తున్నట్లు ఆయన అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది.